మోడీ సారు మెడిటేషన్ చేయనీకి కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ అనే ప్లేస్కి పోయిండు. అబ్బా అక్కడికి పోయే మెడిటేషన్ చేయనా, ఇంట్లో కూర్చుండి మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ కాదా? అది సినిమాలో కామెడీ ఉంటుంది చూడుర్రి, నేను ఇడ్లీ తినడానికి ఇటలీ పోతా, పన్ను తోవడానికి ప్యారిస్ పోతా, ఆవలించడానికి అమెరికా పోతా అని చెప్తారు కదా, గా శాస్త్రంగా అక్కడికి పోయే చేయనా, అంత స్పెషల్ అది, దాని కథ ఏంది, దాని కార్ఖానేంది అని అంటారా? దాని హిస్టరీ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకానంద రాక్ మెమోరియల్ అనేది తమిళనాడులో ఉన్న కన్యాకుమారిలో ఉంది. మనం కాశీ నుంచి కన్యాకుమారి వరకు అంటాం కదా, ఇది ఇటు తమిళనాడు బార్డర్లో ఆ కొస్తకు ఉంటుంది అన్నట్టు, సముద్రం దగ్గర. అయితే కన్యాకుమారి దగ్గర నుంచి వెళ్ళి ఆ సముద్రం స్టార్ట్ అయినాక ఆ సముద్రం నుంచి కొంచెం ముందుకు పోతే, ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ముందుకు పోతే అక్కడ సముద్రం మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ అంటే చిన్న కొండలా ఉంటుంది. ఆ కొండ మీద వివేకానంద రాక్ మెమోరియల్ అని ఉంటుంది. గాడికి పోయి ఎందుకు తపస్సు చేస్తుండు మోడీ సార్ అంటే, ఆ ప్లేస్లో ఒక మహానుభావుడు తపస్సు చేసిండు. ఎవరంటే అది వివేకానందుడు. వివేకానందుడు 1892లో ఆ కొండ మీద అక్కడ తపస్సు చేసి అక్కడనే ఆయనకి జ్ఞానోదయం అయింది. ఏమంటారు, ఎన్లైట్మెంట్ అంటారు చూడరి, అదే బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది 49 రోజులు తపస్సు చేస్తే అన్నట్టుగా వివేకానందుడికి ఆ కొండ మీద ఆయనకి 3 రోజులు ఆయన స్విమ్మింగ్ చేసుకుంటూ పోయి, ఇప్పుడంటే బోట్లు ఉన్నాయి కానీ అప్పట్లో స్విమ్మింగ్ చేసుకుంటూ పోయి కన్యాకుమారి నుంచి ఆ కొండ మీద కూర్చుండి 3 రోజులు తపస్సు చేస్తే ఆయనకి జ్ఞానోదయం అయింది. అండ్ అప్పుడే ఆయనకి ఇండియా ఫ్యూచర్ అనేది కనబడ్డది. ఆ తర్వాత 1893లో ఆయన చికాగోలో పోయి స్పీచ్ ఇచ్చిండు. ఆ తర్వాత ఇంకా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ ఎలక్షన్స్ అడావిడెన్స్ అయిపోయినాక యాక్చువల్లీ ఒక రికార్డు సృష్టించిండు నరేంద్ర మోడీ గారు. అదేంటంటే 206 చోట్ల ప్రచారానికి వేయండు, ప్రచారం చేసిండు, 80 ఇంటర్వ్యూలు ఇచ్చిండు ఈ ఎలక్షన్ సందర్భంగా. దట్ వాజ్ ద రికార్డ్ బ్రేకింగ్ థింగ్ అన్నట్టు. సో అది చేసినాక ఆయన అలసిపోయింది కాబట్టి, ఆయన ఎలక్షన్స్ రిజల్ట్ June 4th ఉంది కాబట్టి ఆయన 48 గంటలు అంటే 2 రోజుల పాటు లేదంటే 3 రోజుల పాటు 2 రోజుల పాటు అన్నారు, ఆయన అక్కడ మెడిటేషన్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళి ఆల్రెడీ ఫోటోలు రిలీజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళి రిటర్న్ అవుతారు అన్నట్టు. సేమ్ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో 2019 ఎలక్షన్స్ రిజల్ట్ ముందు కూడా 2 రోజులు కేదార్నాథ్లో ఆయన మెడిటేషన్ చేసిండు. సో ఈసారి కూడా మెడిటేషన్ చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే వివేకానంద రాక్ మెమోరియల్ అక్కడ ఏంటంటే ఆ వాటర్ ఉంది కదా, చుట్టూ వాటర్, అది ఒక 3 సముద్రాల కలయిక కింద ఉంటుంది అనమాట. సో అది బంగాళాఖాతము, అరేబియన్ సముద్రము, అర్దిక్ ఇండియన్ ఓషన్, ఇవన్నీ కలిపి 3 సముద్రాల సంగమం. ఆ ప్లేస్లో ఆయన కూర్చుని తపస్సు ఆయన చేసిండు. ఇప్పుడు ఈయన మెడిటేషన్ చేయడానికి చాలా మంది టూరిస్టులు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఇది దాని హిస్టరీ. అందుకే మోడీ గారు పోయి తపస్సు మెడిటేషన్ చేస్తున్నారు అన్నట్టు. ఇది ముచ్చట. ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ విషయం మీకు ఇప్పుడే వెళ్తే కనుక జర లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టుర్రి, ఇన్స్టాగ్రామ్లో చూస్తే కనుక ఫాలో కొట్టుర్రి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ సిరిపురం శ్రీనివాస్, SC 65.